హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమేమో వాటర్ రేవులు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువసార్లు అడుగుతున్నాడు ఈ టాపిక్ నుంచి, రిపీటెడ్గా బిట్లు వస్తున్నాయి, అందుకే ఈ టాపిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకొని ప్రతి పాయింట్, నేను ఈ వాటర్ రేవుల నుంచి చెప్పే ప్రతి బిట్ని మీరు నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఎలా అడిగినా మీరు ఈ వాటర్ రేవులు అనే టాపిక్ నుంచి బిట్ వస్తే బిట్ పోకూడదు, మీకు అర్థమవుతుందా? సో అందుకే చెప్తున్నాను, మీరేంటంటే ఫస్ట్ ఒక నోట్బుక్ ఒక పెన్ను తీసుకొని చెప్పే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని నోట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. అదేంటంటే వాడరేవులు. అసలు వాడరేవు అంటే ఏంటండి? వాడరేవు అంటే సముద్రాన్ని భూభాగంతో కలిపే ముఖద్వారాన్ని వాడరేవు అంటారండి. అర్థమవుతుందా? రాసుకోండి ఫస్ట్ పాయింట్. సో వాడరేవు అంటే ఏంటి? సముద్రాన్ని భూభాగంతో కలిపే ముఖద్వారాన్ని వాడరేవు అంటారు. అర్థమైంది కదా? సో ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రధాన వాడరేవులు ఉన్నాయి అంటే 13 ఉన్నాయండి. 13. అర్థమవుతుందో చూసుకోండి. టోటల్ 13 వాడరేవులు ఉన్నాయన్నమాట. అవి ఏంటి, ఎక్కడ ఉన్నాయో నేను చెప్తాను, ఓకేనా? ప్రతిదీ ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, దానికి వేరే ఏదైనా పేరు ఉందా, దానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అని చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ వాడరేవు రాయండి, దాని ప్రత్యేకత ఖచ్చితంగా నోట్ చేయండి. మళ్ళీ 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 చెప్తున్నాను, ఓకేనా? ఫస్ట్ కాండ్ల వాడరేవు అండి. కాండ్ల వాడరేవు ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. అర్థమవుతుందా? గుజరాత్లో ఉంది. సో గుజరాత్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసిన మొదటి వాడరేవు అండి ఇది. అర్థమవుతుందా? దీనినే ఇండిపెండెన్స్ బేబీ అని కూడా పిలుస్తారనమాట. సో దీనికి ఇంకో పేరు ఉందండి, దీన్ దయాల్ వాడరేవు అని కూడా పిలుస్తారు. సో కాండ్లా వాడరేవునే దీన్ దయాల్ వాడరేవు అని కూడా పిలుస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన మొదటి వాడరేవు. దీనిని ఇండిపెండెన్స్ బేబీ అని కూడా పిలుస్తారు. అర్థమవుతుంది కదా? దీన్ని దీన్ దయాల్ వాడరేవు అని కూడా అంటారు. తరువాత అయితే నెక్స్ట్ ఏంటి? ముంబై. ఫస్ట్ రెండు. సో ముంబై వాడరేవు ఏంటంటే, ముంబై ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. సో ముంబై వాడరేవు మహారాష్ట్రలో ఉంది. అర్థమవుతుందా? ఇది దేశంలోనే అతిపెద్ద వాడరేవు అని గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద వాడరేవు. పైగా ఎక్కువ రద్దీ, అత్యంత ఎక్కువ రద్దీ గల వాడరేవు దాన్ని మహారాష్ట్రలోని ముంబై వాడరేవు అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నవసేన వాడరేవు, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉందండి. నవసేన వాడరేవుని ముంబై మహారాష్ట్ర ఉంది కదా, దీన్ని జవహర్లాల్ నెహ్రూ వాడరేవు అని కూడా పిలుస్తారనమాట. అర్థమవుతుందా? నవసేన వాడరేవుని జవహర్లాల్ నెహ్రూ వాడరేవు అని కూడా పిలుస్తారు. అర్థమవుతుంది కదా? సో తర్వాత మర్మగోవా వాడరేవు, ఇది గోవాలో ఉందండి. అర్థమవుతుంది కదా? తర్వాత న్యూ మంగళూరు వాడరేవు, ఇది కర్ణాటకలో ఉందండి. అర్థమవుతుందా? సో దీన్ని గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారండి, నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? సో సారీ అండి, మర్మగోవా ఈ వాటర్ ఉంది కానీ ఈ వాటర్ ఎక్కడ ఉందంటే జువారీ నది ఎడమ వైపు ఒడ్డున ఉంటుందండి ఈ మర్మగోవా. నోట్ చేసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. జువారీ నది ఎడమ వైపున ఉంటుంది ఈ మర్మగోవా వాటర్ రేవు. తర్వాత న్యూ మంగళూరు వాటర్ రేవు, ఇది ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. సో దీన్ని ఏమంటారు? గేట్వే ఆఫ్ కర్ణాటక అంటారు. నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఎక్కడ ఉందంటే గురుపూర్ నది ఒడ్డున కలదు. ఈ న్యూ మంగళూరు వాటర్ రేవు గురుపూర్ నది ఒడ్డున కలదు. అర్థమవుతుంది కదా? సో తరువాత కొచ్చిన్ వాడరేవు, కేరళ. కొచ్చిన్ వాడరేవు ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. సో దీని ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని అరేబియా సముద్రపు రాణిగా కూడా పిలుస్తారు, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. నోట్ చేసుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్, ప్రతి వాడరేవుది మీరు కింద ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకు బిట్టుపోకూడదు. సో అందుకే చెప్తున్నాను అనమాట. కొచ్చిన్ వాడరేవు ఎక్కడుంది? కేరళలో ఉందన్నమాట. సో అర్థమైంది కదా? తర్వాత చెన్నై తమిళనాడు. అర్థమవుతుంది, అంటే తమిళనాడు. సో తూర్పు తీరంలోని, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? తూర్పు తీరంలో అతి పెద్దది చెన్నై వాడరేవు. తూర్పు తీరంలో అతి పెద్దది. తర్వాత కృత్రిమది, ఇదిగోండి కృత్రిమది అని రాశాను, మీరు కూడా నోట్ చేసుకోండి, ఓకేనా? తర్వాత ఎన్నూరు వాడరేవు. అర్థమవుతుందా? ఎన్నూరు వాడరేవు, ఇది కూడా తమిళనాడులో ఉంది. తర్వాత టూటికోరిన్ వాడరేవు, ఇది కూడా తమిళనాడులో ఉంది. హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక వాడరేవు ఏదంటే టూటికోరిన్ అండి. అర్థమవుతుందా? ఈ టూటికోరిన్ వాడరేవు అనేది తమిళనాడులో ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైకది, అర్థం చేసుకోండి. ఇది దీనికి ప్రత్యేకత అనమాట.
ఓకేనా. సో తర్వాత విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిందే. భారతదేశంలో సహజ సిద్ధ ఓడరేవు, గుర్తుపెట్టుకోండి దీని ప్రత్యేకత. అర్థమవుతుంది కదండి. ఓకేనా. తర్వాత పారాదీప్ ఓడరేవు ఒడిస్సాలో ఉందండి. కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ అందరికీ తెలిసిందే. సో మొత్తం టోటల్ అన్ని 13 ఓడరేవులు, వాటి ప్రత్యేకతలు అనమాట. అర్థమవుతుంది కదా. సో వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా మీకు మ్యాప్ పాయింటింగ్లో చెప్పాలనుకోండి, ఎందుకంటే ఒక చిన్న టాపిక్ అయినా మీకు బిట్టి పోకూడదు. సో బిట్టి పోకూడదు అనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను. చూడండి, ఇది మన భారతదేశం కదా. ఇది మన భారతదేశంలోనే ఇదిగోండి గుజరాత్లోని కాండ్లా ఓడరేవు ఇక్కడ ఉంది, ఇలా చూసుకోండి. మహారాష్ట్రలోని ముంబై ఓడరేవు, నవసేన ఓడరేవు. తర్వాత గోవాలోని మర్మగోవా ఓడరేవు, కర్ణాటకలోని న్యూ మంగళూరు ఓడరేవు, కేరళలోని కొచ్చి ఓడరేవు, అలాగే చెన్నై, ఎన్నూరు, టూటుకోర. చెన్నైలో 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇవన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఓడరేవు, తర్వాత ఒడిస్సాలోని పారాదీప్ ఓడరేవు, కలకత్తాలోని కోల్కతా ఓడరేవు. సో అర్థమైందా. సో ఇక్కడ ఇలాగ మీరు మ్యాప్ పాయింట్ చూస్తే ఇంకా మీకు బాగా గుర్తుండిపోద్ది అనమాట. అందుకే మీకు భారతదేశం మ్యాప్ తీసి మీకు రాసి చూపిస్తున్నాను. సో ఇటు పశ్చిమ వైపు, తూర్పు వైపు. అర్థమవుతుంది కదండి. సో పోర్ట్ బ్లెయిర్ అండమాన్లో ఉంటుందిలేండి, అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ అంటే అరేబియా అండి. ఫస్ట్ నేను చెప్పింది షార్ట్ కట్. అంటే అరేబియా, అంటే సముద్రం. అరేబియా సముద్రంలో పశ్చిమ తీరంలో 6 ఓడరేవులు ఉన్నాయండి. అర్థమవుతుందా. ఆ 6 ఓడరేవులు ఇవి గుర్తుపెట్టుకోండి. పశ్చిమ తీరం వైపు ఉన్న ఓడరేవులు ఏవే, ఇందులో పశ్చిమ తీరంలో లేని ఓడరేవు ఏదైనా అడుగుతాడు, ఉన్న ఓడరేవు ఏదైనా అడుగుతాడు. సో 6 చూసుకోవడానికి మీకు అందుకే మ్యాప్ పాయింట్ ఇచ్చేసి చూపిస్తాను, బిట్టు పోకూడదని. ఓకేనా. చదివేసాం కదా, చూస్తే ఎక్కువగానే గుర్తుంటుంది. చూడండి, జాగ్రఫీ అనేది ఎప్పుడు చూస్తేనే ఎక్కువ గుర్తుంటుంది. మ్యాప్ పాయింటింగ్లో చూసుకొని అర్థం చేసుకుంటే బాగా గుర్తుంటుంది. తర్వాత అంటే బంగాళాఖాతం, అంటే సముద్రం. బంగాళాఖాతం సముద్రంలో తూర్పు తీరం, అర్థమవుతుందా. తూర్పు తీరంలో 6 ఓడరేవులు ఉన్నాయి. అలాగే అండమాన్ నికోబార్లో 1 ఉంది. మొత్తము 13. అయితే దేశం మొత్తంలో దగ్గర 200 మామూలుగా మధ్య చిన్న తరహా ఓడరేవులు ఉన్నాయి. సో ఓడరేవులు ఎక్కువగా రాష్ట్రం ఏదని అడిగాడు అనుకోండి, మహారాష్ట్ర అండి. 53 ఉన్నాయండి మహారాష్ట్ర. తర్వాత గుజరాత్ అండి, 40 ఉన్నాయండి. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదండి ఓడరేవుల టాపిక్. చిన్నదే కానీ మీరు బిట్టేస్తే చేయలేకపోతే పోతుంది కదండి. సో చిన్నదే టాపిక్కే. మీరు కొంచెం ఒక 10 నిమిషాలు దీన్ని కేటాయిస్తే మీకు ఈజీగా 10 నిమిషాల నుంచి పావు గంటలోకి వచ్చేస్తుందండి ఒక టాపిక్. చాలా ఫాస్ట్గా నేర్చుకుని 10 నిమిషాలు చాలు. అర్థమవుతుందా. ఏంటి మ్యాప్లో చూసుకుంటే సరిపోద్ది. ఇది పశ్చిమ తీరము, ఇది తూర్పు తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటంటే ఇవి చూపిస్తారు, ఇవి తెలుసుకుంటారు. పశ్చిమ తీరం ఏంటంటే ఇవి, అంతే. ఓకేనా. ఏంటంటే మొత్తం ఓడరేవులు ఏంటంటే 13 అని చెప్తారు. ఓకేనా. ప్రధాన ఓడరేవులు 13. ఓకేనా. ఇందులో 12 ప్రధానవి, 1 కార్పొరేట్. ప్రభుత్వాన్ని 12, 1 కార్పొరేట్ అనమాట. సో మొత్తం 13 ఓడరేవులు ఉన్నాయి. ఇదేనండి ఈరోజు మన ఓడరేవులు టాపిక్. సో ఏం చేస్తారంటే ఈ ఓడరేవులు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పిన ప్రతి ఇంపార్టెంట్ బిట్టు మీ నోట్బుక్లో నోట్ చేసుకొని చదవండి ప్లీజ్. 10 నిమిషాలు చాలండి ఒక టాపిక్కి, 10 నుంచి పావు గంట. ఓకేనా. 10 నిమిషాల్లో పావు గంటలోకి నేర్చివచ్చండి. అర్థమవుతుంది. మ్యాప్ పాయింట్ చేస్తే ఈజీగా 10 నిమిషాలు కూడా పట్టదండి. సో చూసి చదువుకోండి ప్రతిదీ. నేను ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని చెప్పాను, అవే వాటి ద్వారా బిట్లు అడుగుతాడు. సో స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన ఓడరేవు ఏదని అడిగాడు అనుకోండి, కాండ్లా ఓడరేవు అని చెప్పండి. అతి పెద్ద ఓడరేవు, రద్దీ ఎక్కువగా ఉన్న ఓడరేవు ఏంటంటే ముంబై ఓడరేవు, మహారాష్ట్ర. ఓకేనా. వీటికి వేరే పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు కూడా చెప్పాను, అవి చదవండి. వాటి ద్వారా కూడా అడుగుతారు అనమాట. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని దేన్ని అంటారు అని అడిగారు అనుకోండి, ఇగోండి కొచ్చిన్ ఉంది కదా కేరళ. సో కేరళనే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారనమాట. సో మర్చిపోకూడదు ఏదన్నా. అలాగే అడుగుతారు, బిట్ అనేది అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అందుకే వాటికి ఇంపార్టెంట్ బిట్లు కూడా మీకు నోట్ చేసుకోమని చెప్పాను. ఒక టాపిక్ చెప్పామంటే ఆ టాపిక్ మీకు బిట్టు పోకూడదు, ఆ టాపిక్ మనం చదివితే. సో అలా నేను ఆలోచించాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎలా అడుగుతున్నాడో కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు కదా, మనం పేపర్లు చూస్తాం కదా, మనకు అర్థమైపోద్ది. వాడు ఎలా అడిగినా మనం బిట్టు చేసే విధంగా ఉండాలంటే మనం బాగా చదవాలి, టాపిక్ని పూర్తిగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. సో చిన్నదే టాపిక్, కంప్లీట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వేరొకరికి అవసరం పడుతుందంటే షేర్ చేయండి. కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.
సో ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకెలా మంచి బూస్టప్ అయ్యి మీకు రోజుకో వీడియో అయినా 2 వీడియోలైనా నేను చేసి పెడతాను. ఆ వీడియోల ద్వారా మీకు యూజ్ అయ్యేలా ఉండేలా నేను చూసుకుంటానండి ఆలోచించి. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోలు మాత్రమే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి. బాయ్ అండి.